లో 4 days absent అయింది. జూలైలో కూడా 4 days, ఆగస్ట్ 1 day absent అయింది, సెప్టెంబర్లో 2 days absent, అక్టోబర్లో 8 days absent. అప్పుడు ఇంట్లో వాళ్ళది వైజాగ్ వెళ్ళిపోయింది. ఓవరాల్ అయితే 84% ఉంది. ఓవరాల్ అయితే 84% ఉంది. అంటే ప్రమోటర్కి నెక్స్ట్ టైం వచ్చి తల్లి కొమ్మ వచ్చేదానికి ఇబ్బంది లేదు. మీకు అంటే మీకు ఎలిజిబుల్ లేకపోతే మెయింటెనెన్స్ క్రైటీరియా లేదు, అందుకని పెట్టాము. నెక్స్ట్ తను ఎయిమ్ ఏంటంటే ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరాలని కనుక తనకు తెలివితేటలు కూడా ఉన్నాయి. అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే తను గ్రాస్పింగ్ ఎక్కువ ఉంది, ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఒక్క ఆస్పెక్ట్లోనే తను కొంచెం చేంజ్ అవ్వాలి. తను కూడా నేను చెప్పాను, ప్రతిదీ సీరియస్గా ప్రజెంట్ చేస్తుంది, ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం మార్చుకోమని చెప్పాను. అందుకే టాస్క్లు కూడా ఇస్తున్నాను, అది కొంచెం డెవలప్ చేయాలి. అంటే మనం ఏదైనా మనం ప్రజెంట్ చేసేటప్పుడు మనం అట్రాక్టివ్గా చెప్పాలి, నవ్వుమాం కనిపించాలి, ఆ నవ్వు ఉండాలి, అందరిని అట్రాక్ట్ చేసుకునేటట్టు ఉండాలి. ఐఏఎస్ అవ్వాలనుకుంటుంది, ఆ ఎయిమ్ని అలా కంటిన్యూ చేయాలి. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి, ఖచ్చితంగా తను సాధించాలి. మనకు తెలివితేటలోనే కమిట్మెంట్ ఉంటుంది. మార్క్స్ గురించి అయితే చెప్పట్లేదు, అన్నీ A+లే, అన్నీ కూడా A+లోనే ఉంది. జస్ట్ అవుట్ ఆఫ్ 80 తెలుగులో 1 మార్క్ పోయింది, ఇంగ్లీష్ కూడా 1 మార్క్ పోయింది. 79 నుంచి మ్యాథ్స్లో 76 వచ్చాయి, ఈవీఎస్లో 70, అన్నీ కూడా A+లోనే ఉంది. అకాడమిక్ పరంగా అయితే చూడట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అకాడమిక్ పరంగా ప్రాబ్లం లేదు, మీరు ఎగ్జామ్స్ తీసుకెళ్తారు. క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. మీరు ఫస్ట్ క్లాస్ నాకు తెలియదు టీచింగ్. మా స్కూల్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ పేరెంట్స్కి. స్కూల్ సేఫ్ అని మీరు భావిస్తున్నారు, మీ పేరెంట్ సేఫ్ అని భావిస్తున్నారా? ఓకే, ఎస్ ఆర్ నో చెప్పలేము. ఓకే, నెక్స్ట్ మై చైల్డ్ పార్టిసిపేట్ ఇన్ అకాడమిక్ అండ్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్. అంటే అకాడమిక్ పరంగా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని భావిస్తున్నారు కదా మీరు? నెక్స్ట్ మై చైల్డ్ ఈస్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్ యాజ్ సబ్జెక్ట్ కెరియర్ పరంగా మీరు ఓకే కదా? నెక్స్ట్ మీ పాప ఇంకేదైనా అందులోనే సరే తను ఇంకా సపోర్ట్ కావాలనుకుంటుంది, పలానా ఆస్పెక్ట్ పలానా ఏరియాలో మా పాప సపోర్ట్ అవ్వాలని భావిస్తున్నారు. అంటే తెలుగు కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ పరంగా కానీ, లేకపోతే ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ టైం వచ్చి సోషల్ డెవలప్మెంట్ అంటారు, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఎస్థెటిక్ డెవలప్మెంట్, అంటే రకరకాలు ఉన్నాయి. మీ ఐడెంటిఫికేషన్ అంటే మా పాప ఇందులో డెవలప్మెంట్ అవ్వాల్సిందని మీరు ఐడెంటిఫై చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ పరంగా బాగా పర్లేదు, మీకు జస్ట్ తనకు అలా కోఆపరేషన్ చేసుకోండి, తను సపోర్ట్ చేయండి. తను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తను ఏం చేయాలనుకుంటుందో అనుకుంటా చాలా కట్ చేసి